తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కాకాని కమల్ గారు రచించినటువంటి అందని పువ్వులు ఆఖరి భాగం. మరి కథలోకి వెళ్దామా? మరొక వారం గడిచింది. ఆ రోజు సబిత తన గదిలో కూర్చునే పుస్తకాలు సర్దుకుంటోంది. కొంచెం తలనొప్పిగా అనిపించింది. ఎందుకో ఆఫీస్కు వెళ్ళబుద్ధి కాక విశ్రాంతిగా ఉండాలనిపించి సెలవు పెట్టి గదిలోనే ఉండిపోయింది. కారు కూడా సర్వీసింగ్కి ఇచ్చింది. పుస్తకాలు సర్దుకుంటూ ఉంటే కాంచన వచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చిన కాంచన్ని చూసి కాస్త ఆశ్చర్యపడింది. యోగేష్ కానీ పంపించాడా చెల్లెల్ని అనుకుంది. ఏంటి కాంచన, చాలా రోజుల తర్వాత వచ్చావు, రా కూర్చో అంది. రేపు ఊరికి వెళ్తున్నాను మేడం అంది. ఏమిటంత అర్జెంటు, ఇప్పట్లో వెళ్ళనన్నావుగా? అన్నాను, కానీ వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను. మీతో కాసేపు మాట్లాడాలనిపించి వచ్చాను అంది. అలాగా, ఏంటి విషయం? సబిత గారు, నేను ఒక విషయం అడుగుతాను, మీరేం అనుకోరు కదా? ఏమిటి అంత సీరియస్? నేనేమన్నా అనుకునేటంత? అబ్బే లేదనుకోండి, కానీ మీరు నాకంటే అన్ని విధాలా పెద్దవారు కదా, అడగచ్చో అడగకూడదో అని, అంతే. అలాగా, పర్వాలేదు, నువ్వేం అడిగినా నేనేం అనుకోను అంది. ఆ అమ్మాయి సందేహించడం చూసి సబిత అంది, ఎందుకంత భయపడుతున్నావు కాంచన? ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. ఏమైనా డబ్బు కావాలా? అబ్బే డబ్బు కాదు మేడం. మరి మా అన్నయ్యకు మీకు మధ్యన ఏదైనా గొడవ వచ్చిందా? అబ్బే ఏమీ లేదే. సబిత ఆశ్చర్యపోయింది. ఎందుకు అడుగుతున్నావు? గొడవ ఏదన్నా వచ్చిందని మీ అన్నయ్య కానీ చెప్పాడా ఏమిటి? లేదు, అడిగితే కసురుతున్నాడు. అసలు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఇంతకుముందు అస్తమానం ఏదో ఒక మాట సందర్భంగా మీ గురించి అడిగేవాడు, చాలా ఆసక్తి చూపించేవాడు. మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకునే అభిప్రాయంతో కానీ ఉన్నాడేమో అనుకునేదాన్ని. మీలాంటి వదిన నాకు దొరికితే ఎంతో బాగుండు అనుకునేదాన్ని. కానీ నెల రోజుల నుంచి అన్నయ్య అసలు మీ గురించి మాట్లాడటం లేదు, అడగటం లేదు. సరికదా? సరికదా. రేపు నేను ఊరికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా మేడం? ఎందుకు? మా అన్నయ్య ఎంగేజ్మెంట్. ఓ, కలవరపాటును ఆపుకుంది సబిత. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు, అసలు జరిగిందో లేదో అన్న సంగతి కూడా నాకు తెలియదు. కానీ అన్నయ్య మీ గురించి చాలా ఆసక్తి కనపరిచాడు. దాంతో మీరంటే ఇష్టపడుతున్నారనుకున్నాను. మా ఇంట్లో అన్నయ్య పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా మిమ్మల్ని చేసుకుంటాడేమో, అదే మీరు కూడా అన్నయ్యని ఇష్టపడితే అనుకున్నాను. కానీ సడన్గా అన్నయ్య హాస్టల్కి రావడం తగ్గించాడు. నన్నే తన రూమ్కి రమ్మంటున్నాడు. లేదా హాస్టల్ బయట వెయిట్ చేస్తుంటా వచ్చే అని చెప్పి సెల్కి ఫోన్ చేసి చెప్తున్నాడు. అంతేకాదు, అన్నయ్య కిందటి వారంలో మా ఊరికి వెళ్ళాడు. కొంతమంది అమ్మాయిలను చూశాడు, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. రేపు నేను ఊరికి వెళ్తున్నది ఎందుకో తెలుసా? ఎల్లుండి అన్నయ్య ఎంగేజ్మెంట్. అన్నయ్య అక్కడే ఉన్నాడు అంది. ఓ, హార్టీ కంగ్రాట్స్ చెప్పు మీ అన్నయ్యకి అంది మనస్ఫూర్తిగానే. అతడు నిజాయితీగా తన జీవితంలోంచి తప్పుకోవటం సబితకు రిలీఫ్గా అనిపించింది. తన అందం మీదో లేక ఉద్యోగం మీదో ఆశతో పెళ్లి చేసుకుని ఆనక నీ గతం స్వచ్ఛమైంది కాదు, నువ్వు బాలవితంతువి, నీ జాతకం మంచిది కాదు అంటూ నిత్యం తనను వేధిస్తూ అతనికి ఏ చెడు జరిగినా ఆ దోషం తనదేనని నిందిస్తూ ఉంటే తనకి జీవితం నరకం అయి ఉండేది. కానీ అలా జరగకుండా నిజాయితీగా అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి యోగేష్ దూరం అవ్వటం సబితకు సంతోషంగానే ఉంది. హిపోక్రసీ జీవితాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ఎప్పటికైనా నిజాయితీయే రాజమార్గం. మేడం, ఏంటి కాంచన, నువ్వు అనవసరపు ఆలోచన చేయకు. నాకు మీ అన్నయ్యకి మధ్యన ఏ గొడవ జరగలేదు. నువ్వు పిలిస్తే మీ అన్నయ్య పెళ్ళికి వస్తాను అంది నవ్వుతూ. కానీ కాంచన నవ్వలేదు. మీరు మా వదిన అవుతారని చాలా ఆశపడ్డాను మేడం. అసలు నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. మేమిద్దరం మంచి పరిచయస్తులం అంది. కాంచనకు నమ్మకం కుదరలేదు. వాళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వంటివి ఏమన్నా వచ్చి ఉండొచ్చా అనిపించింది. ఇంతకు మీ వదిన గురించిన వివరాలు ఏమీ చెప్పలేదా అంది. ఇంకా నాకు తెలియదు మేడం, రేపు వెళితేనే అన్నీ తెలిసేది. సరే, మీ అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పానని చెప్పు అంది మనస్ఫూర్తిగానే. సరే మేడం అని వెళ్ళిపోయింది. వస్తూ తెచ్చుకున్న 2 పుస్తకాలు బల్ల మీదే మర్చిపోయింది. ఆ విషయం కాంచన వెళ్ళిన అరగంటకు కానీ గమనించలేదు. అరే అనుకుంటూ పుస్తకాలు తీసుకుని ఆమె గదిలోకి వచ్చింది. కానీ కాంచన గదిలో లేదు, తాళం ఉంది. సబిత గదికి వచ్చిన కాంచన ఫ్రెండ్ రూమ్కి వెళ్ళింది. ఇద్దరు వచ్చి షాపింగ్కి వెళ్ళారు. సరే, డిన్నర్ టైంలో ఇవ్వచ్చులే అనుకుంటూ పుస్తకాలు బల్ల మీద పడేసింది. ఒద్దికగా పెట్టినట్టు కాక కాస్త దూరం నుంచి విసిరినట్టుగా వేసింది. అలా వేసినప్పుడు పుస్తకం నుంచి ఒక కాగితం ఎగిరి బల్ల మీద పడింది. పుస్తకం బోర్లా పడింది బల్ల మీద. అయ్యో అనుకుంటూ బల్ల దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలు సరిచేసి బల్ల మీద పెట్టి పక్కకు పడిన కాగితాన్ని కూడా ఆ పుస్తకంలో పెట్టసాగింది.
అది ప్రేమలేఖ. ప్రియ కాంచన, మై హార్ట్ బీట్ అంటూ మొదలైన ఆ ఉత్తరంలోని మొదటి వాక్యం అప్రయత్నంగా ఆమె కంటపడింది. మనసు ఒక్కసారిగా జివ్వుమన్నట్టుగా థ్రిల్లింగ్ అనిపించింది. పరాయి వాళ్ళ ప్రేమలేఖ చదవకూడదన్న సంస్కారం ఆమెకు తెలుసు, కానీ మనసు ఆగలేదు. ఆ కాగితాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె మాట వినకుండా కళ్ళు అక్షరాల వెంట కదిలిపోయాయి. మనం కలుసుకోక చాలా రోజులైంది. చాలా బిజీగా ఉంటున్నాను. హెవీ వర్క్ ఉంటుందని అన్నావు. నేను 2 సార్లు నీ సెల్కి చేశాను, కానీ సెల్ ఆన్లో లేదు. ఇలా అయితే ఎలా డియర్? ఈ దీనుడు ఏమైపోవాలి? నేను డాక్టర్ని. నీకేమైనా పర్వాలేదు, వైద్యం చేస్తానంటావా? సరే అయితే, కానీ ఒక చిన్న మాట. కాబోయే డాక్టర్ అమ్మగారు ఏ రోగానికైనా సకాలంలో వైద్యం జరగాలి. రోగం ముదిరితే ఎంత ప్రముఖ వైద్యుడు పనిచేయలేడు. అది సంగతి. రేపు 4ంటికి మీ కాలేజీ దగ్గరికి వస్తున్నాను. రిసెప్షన్కి వస్తావుగా? ఫ్రెండ్లీ ఇంజనీర్ శశికాంత్. ఆ ఉత్తరం చదివిన సబితకు విషయం అర్థమైంది. అయితే కాంచనకు ఒక ప్రేమ కథ ఉందన్నమాట. డాక్టర్ని చేసుకుంటారు, కానీ కాంచన ఇంజనీర్ ప్రేమలో పడింది. ఈ ఇంజనీర్ యోగేష్ ఫ్రెండ్ అన్నమాట. అలా పరిచయం అయి ఉంటుంది. తనకు కాంచన ద్వారా యోగేష్ పరిచయం అయినట్టు. ఇంతకీ యోగేష్కి చెల్లెలి ప్రేమ గురించి తెలుసా? ఉత్తరం చూస్తే తెలియనట్టే అనిపిస్తోంది. ఉత్తరం తిరిగి పుస్తకంలో యథాస్థానంలో పెట్టింది. పళ్ళ మీద నుంచి పుస్తకాలు తీసి కాంచన ఎక్కడో పెట్టి మర్చిపోయిందో అక్కడే పెట్టింది. అసలు తను ఆ పుస్తకాలు గమనించనట్టుగా. ఇతరుల ప్రేమలేఖలు, డైరీలు చదవకూడదని సబితకు తెలుసు, కానీ యోగేష్ ఏమిటో తెలిసాక అతని చెల్లెలు కాంచన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. కాంచన కూడా యోగేష్ లాంటి ప్రేమికురాలైనా? మనిషి మనసు కంటే మిగతా విషయాలన్నీ ముఖ్యమా, లేక మనిషి ముఖ్యమా తెలుసుకోవాలన్నదే సబిత కుతూహలం. అంతే తప్ప ఇతరుల ప్రేమ కథలు తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? ఎవరి ప్రేమ కథలైనా కాస్త అటు ఇటుగా ఒకటే, కొన్ని విషాదాలు, మరికొన్ని సుఖాంతాలు. యోగేష్ లాంటి మగవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ విష్ణు లాంటి వాళ్ళు అరుదు అనుకుంది సబిత. అంతలో తలుపు మీద టక్ టక్ మన శబ్దం అయింది. ఎవరో అనుకుంటూ తలుపు తెరిచింది. ఎదురుగా కాంచన. ఏమిటి కాంచన? అంది ఏమీ అరగనట్టు. కాంచన అంతకుముందు వచ్చినప్పుడు కూర్చున్న చోటు కేసు చూసింది. ఆమె వదిలిన పుస్తకాలు అక్కడే ఉన్నాయి. థ్యాంక్ గాడ్ అనుకుంది మనసులోనే. ఏంటి కాంచన? నా బుక్స్ మర్చిపోయాను మేడం అంటూ చెంగున దూకినట్టు ఆ 2 పుస్తకాలు అందుకుని ఆత్రంగా పేజీలు తిరగేసింది. ప్రేమలేఖ భద్రంగా ఉంది. అయ్యో, అక్కడ నీ పుస్తకాలు మర్చిపోయావా? నేను గమనించలేదు కాంచన అంది అసలు ఆ పుస్తకాలను చూడనట్టు. పర్వాలేదులేండి మేడం, మీ గదిలో ఉంటే ఎక్కడికి పోతాయి అంది కాంచన. కాంచన వెళ్ళిపోయాక అనుకుంది సబిత, ప్రేమ విషయంలో అన్న కంటే చెల్లెలు నిజాయితీ పరురాల్లాగా కనిపిస్తోంది అని. హలో. తలదించుకుని రాసుకుంటున్న సబిత ఆ పలకరింపుకు తలెత్తింది. ఎదురుగా విష్ణు చిద్విలాసంగా నిల్చుని చిరునవ్వులు చిందిస్తున్నాడు. 6 అడుగుల అందగాడంటే అతిశయోక్తి కాదేమో. నల్లటి టీషర్టు, జీన్స్, చేతికి బ్రాస్లెట్, మెడలో సన్నటి గొలుసు, గుండ్రటి మొహం, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఓ మీరా, బాగున్నారా అంది. ఇన్నాళ్ళ నుంచి కనిపించలేదే అని అడుగుదాం అనుకుని మానేసింది. తను అతని కోసం ఎదురు చూశాను అనుకుంటాడేమోనని. కానీ ఆ మాట అతనే అన్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయారు, కనిపించలేదు అని అడగరే అన్నాడు తను. మీరే చెప్తున్నారుగా అంది. అంతేగాని నేను నల్లపోస అయిపోయినా, అసలు కనిపించకుండా పోయినా మీకేం లేదన్నమాట. చిరు కోపం నటించాడు. సబిత రాయటం ఆపి అంది, ఏమిటి తీరిగ్గా నాతో దెబ్బలాడదామని వచ్చారా? మరి మీ ప్రవర్తన అలా ఉంది. మనకిష్టమైన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే బాధ అనిపించదా? సబిత మాట్లాడలేదు. అంటే అతనికి ఇష్టమైందా? యోగేష్ లాగే ఇతను మొహం జాటేశాడనుకుంది. కానీ ఇతనేమిటి ఇష్టమో అది అంటున్నాడు. సబిత ఆలోచనలో తికమక పడింది. ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి అనైనా అడగండి సబిత గారు. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? అమ్మయ్య. ఆమె కాస్త దూరంగా ఉన్న కుర్చీని ఆమె బల్లకు దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. చేతిలోని సూట్ కేసు పక్కన పెడుతూ, ఊరికి వెళ్ళాను మేడం. ఎందుకని అడగరే? సరే నేనే చెప్తాలేండి. మా అమ్మ పెరట్లో నూతి చెప్పటం మీద జారి పడింది. అయ్యో అదేమిటి అంది. అమ్మయ్య, ఇప్పటికైనా ఒక ప్రశ్న అడిగారు. ముత్యాలు కిందకి రాలి పడతాయి అన్నట్టు. ఇంతకీ మీ అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. నూతి చెప్పటం మీద బట్టలు ఉతికొస్తుంటే సబ్బు నీళ్లలో కాలు జారి మడతపడింది. ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల కాలేదు. కాలు మాత్రం బాగా వాచిపోయింది. దాదాపుగా 1 వారం రోజులు కాలు కింద పెట్టకూడదన్నాడు డాక్టర్. నన్ను చూడాలంటే వెంటనే రమ్మని నాన్న ఫోన్ చేశారు. 1 వారం రోజులు లీవ్ పెట్టాను. స్వయంగా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ హెడ్ ఆఫీస్లో ఇచ్చి మరీ వెళ్ళాను మేడం. మిమ్మల్ని కలవటమే కుదరలేదు.
అమ్మకి అలా అయిందనేసరికి నాకు గాబరాగా అనిపించి ఆందోళన కలిగింది. అంతే కదా మరి, ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది అంది సిన్సియర్గా. అదే చెప్పానుగా, ఫ్రాక్చర్ అయితే కాలేదు, కానీ కాలు బాగా మోపు చేసింది. కండరాలు బాగా వాచి మడమ కనిపించడం లేదు. కాలు కింద పెట్టలేకపోతుంది. వైద్యం చేయించాం. నేను వచ్చే ముందు పర్వాలేదు, కండరాల వాపు తగ్గి నొప్పి కూడా తగ్గింది. మరి వంట ఎవరు? మా చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం. అబ్బే, ఇంకేం ఇబ్బంది లేదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అసలు కాలు దెబ్బ కూడా మరీ సీరియస్ ఏం కాదు, కానీ మా అమ్మ గాబరా మనిషి. కాస్త తలనొప్పి వచ్చినా సరే నాకేమైపోతుందో, నేను విష్ణు పెళ్ళి చూస్తానో చూడనో అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడ బాధపడలేక, అది చూడలేక నాన్న నాకు ఫోన్ చేశాడు, వెంటనే బయలుదేరి రమ్మని. అయిందా ఇంకా? ఒరే అబ్బాయి, పెళ్లి చేసుకోరా, నా కళ్ళారా చూసి కళ్ళు మూస్తాను అంటుంది. ఇది మా ఇంట్లో తరచూ నడిచే డ్రామా. నేను ఒక్కడిని కావటం వల్ల వచ్చిన చిక్కది. ఓహో అంది. ఇదిగో సబిత గారు, ఇప్పుడు నేను మీ దగ్గరికి పనిగట్టుకుని ఎందుకు వచ్చానో తెలుసా? మీరు చెప్పండి, ఎలా తెలుస్తుంది? అవును కదా, అయితే చెప్తున్నా వినండి. నేను బ్రాంచ్ నుంచి ఇక్కడికి 2 గంటలకే వచ్చాను. లంచ్ ఇక్కడే చేశాను. హెడ్ ఆఫీస్లో పని ఉంటే ఇంతసేపు చూసుకున్నాను. ఆఫీస్ అయిపోయే ముందు మీ దగ్గరికి వచ్చాను. మీతో అర్జెంటుగా కాస్త మాట్లాడాలి. అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. 6 కావస్తుంది. మీ వర్క్ అయినట్టేనా? కొంచెంసేపు మౌనం తర్వాత అంది, అయినట్టే అని. ఇంకే మరి పదండి ప్లీజ్. సరే అంటూ కాగితాలు సర్దేసి డెస్క్కి బీరువాకి తాళం వేసింది. ఇక 10 నిమిషాల్లో ఇద్దరూ బయటకు వచ్చారు. ఇంతకుముందులాగే రోడ్డు దాటి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ సెక్షన్లో కూర్చున్నారు. మసాలా దోశ తిని కాఫీ తాగుదామన్నాడు. అతను ఆర్డర్ ఇచ్చాడు. సబిత గారు, నేరుగా విషయంలోకి వచ్చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఒక ప్రపోజల్ చేశాను. నా విషయంలో మీ అభిప్రాయం కోరుకుంటున్నాను. సరే, నా వైపు నుంచి చెప్తున్నాను వినండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయం గురించి ఇంకా నేను ఇంట్లో చెప్పలేదు, కానీ మా వాళ్ళు నా పెళ్లికి ముచ్చటపడుతున్నారు. త్వరలోనే వాళ్ళు అరేంజ్ చేయొచ్చు కూడా. అయితే ముందుగా మీ నిర్ణయం ఏమిటో తెలుసుకోకుండా నేను వాళ్ళకి ఏమని మీ గురించి చెప్పగలను? నా పరంగా అయితే నిర్ణయం అయిపోయింది, కానీ మీరు మరీ ఇంతవరకు ఆ విషయం గురించి చెప్పలేదు. ప్లీజ్ సబిత గారు, మీరు ఏమన్నా ఆలోచించారా? ఈ విషయం గురించి మీ నిర్ణయం కావాలి మేడం. నాకు మీ నిర్ణయం తెలిసాక నేను మా ఇంట్లో చెప్తాను. దయచేసి కాస్త తొందరగా అన్నాడు ఆయన. ప్లీజ్, ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి సబిత గారు అన్నాడు. సబిత చిరునవ్వుతో సరే అంది. ఆమెకు తెలియకుండానే ఆమె ముఖంలో సిగ్గు దొంతరలు కదిలాయి. ఎంత చదివి అతనితో సమానంగా ఉద్యోగం చేస్తున్న స్త్రీ సహజమైన లాలిత్యం, బిడియం ఆమె ముఖంలో తొంగి చూశాయి. ఆమె ముఖభావాలు గమనించిన విష్ణు ఆనందంతో కేక పెట్టినట్టే ఉద్విగ్నంగా అన్నాడు, థ్యాంక్ యూ సో మచ్ సబిత గారు, ఐఎమ్ లక్కీ అంటూ మృదువుగా తన చేతులు ఆమె చేతి మీద వేసి సుతారంగా వేళ్లు తాకించి తిరిగి చేతిని వెనక్కి తీసుకున్నాడు. సబిత కూడా చిరుమందహాసం చేసింది. ఐఎమ్ ఆల్సో లక్కీ అంది. ఓ ఈజ్ ఇట్ అన్నాడు కవ్వింపుగా. వై నాట్ అంది సబిత. క్షణంలో వాతావరణం ఆహ్లాదంగా అయింది. మీ ఇంట్లో చెప్పారా సబిత మన గురించి అన్నాడు. ఇంకా లేదు, ఇప్పుడేగా మీ నిర్ణయం చెప్పారు అంది. ఓ అవును కదూ, చాలా సంతోషం సబిత గారు అన్నాడు. అది సరే, మరి నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? ఏ విషయం? అదే నా చిన్నతనం, బాల్య వివాహం, అదంతా. ఓ అదే, తీలిగ్గా తీసి పారేశాడు. నాకు అలాంటి పూర్ సెంటిమెంట్స్ లేవు మేడం. భర్త చనిపోతే అందుకు భార్య ఎలా కారణం అవుతుంది? ఆయుష్ ఎవరికి తీరితే వాళ్ళు వెళ్ళిపోతారు. అదేగాక నాకు ఒక విషయం అంతుపట్టదు అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టి. ఏమిటది అంది సబిత. భార్య మెడలోని మంగళసూత్రం భర్తకు శ్రీరామరక్ష అంటారు. సూత్రాలు, తాడు భార్య మెడలోంచి తీసేస్తే భర్తకు అశుభం జరుగుతుంది అంటారు. ఆ మాత్రం ఆ సూత్రం ఆమె మెడలో ఉన్నంత వరకు భర్తకి ఏ ఆపద రాదంటారు. అవునా? అవును. కానీ మన భార్య మెడలో మరి ఆ సూత్రాలు ఉండగానే భర్త మరణిస్తాడు. భర్త మరణించాక ఆ తాడు తీసేయాలి. కానీ మెడలో ఆ పసుపు తాడు ఉన్నంత వరకు ఆ భర్తకి ఆపద రాకూడదు కదా. కానీ అలా జరగటం లేదు కదా. మరి ఇంకా అలాంటప్పుడు ఆమె భర్త మరణానికి బాధ్యురాలు ఎలా అవుతుంది? బొట్టు, పూలు, గాజులు, మట్టెలు, పూసలు, సూత్రాలు అన్నీ ఆమె ధరించి ఉండగానే భర్త మరణిస్తాడు. ఆమె వాటిని తీసేసి అనాచారం చేస్తే అప్పుడు భర్త మరణిస్తే అనుకోవచ్చు. కానీ వాటికి ఆమె ప్రాముఖ్యం ఇస్తున్న భర్త మరణిస్తే ఆమెను ఎందుకు తిడతారో నాకు అర్థం కాదు అన్నాడు. సబిత నవ్వింది. మీ లాజిక్ బాగుంది అంది. సర్వర్ వచ్చి ఇంకా ఏం కావాలి అన్నాడు. సబిత, ఇప్పుడు మనం స్వీట్ తిని తీరాలి అన్నాడు. మీ ఇష్టం అంది. రసమలై, రసగుల్లా ఉన్నాయి అన్నాడు సర్వర్. 2 తీసుకురామన్నాడు విష్ణు. అబ్బా,
రెండూనా తినలేను అంది. ఈ శుభ సమయంలో తినాల్సిందే సబిత గారు. ఈ తీపి మన జీవితాంతం గుర్తుండాలి. మీ అంగీకారాన్ని నాకు తెలిపారు. ఇంతకంటే మర్చిపోలేని రోజు ఇంకేముంటుంది చెప్పండి అన్నాడు. అతని గొంతు నుంచి సంతోషం చిందులు తొక్కుతోంది. తామిద్దరూ ఒకటి కాబోతున్నారు అనుకుంటే సబితకు కూడా థ్రిల్లింగ్గా ఉంది. ముఖ్యంగా విష్ణు బ్రాడ్ మైండ్, ఆధునిక వాదన ఆమెను అమితంగా ఆకర్షించింది. భార్య విషయంలో ఇరుకుగా ఆలోచించే వ్యక్తిత్వం లేదు అతంది అనుకుంటే ఆనందంగా ఉంది. విధి లీలకు ఎవరు వ్యక్తిగత బాధ్యులు కారు. కానీ కోడలు వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటూ ఏది జరిగినా ఆమె కంటగడతారు. అలా భర్త అభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యం అని భార్యకు ముడిపెడతారు. చాలామంది మగవాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ విష్ణు ఎంత విశాల దృక్పథంగా ఆలోచిస్తున్నాడు అనుకుంది మురిపంగా. తను బాలవితంతు అని తెలిసిన అతను అసలు విషయం గురించి పట్టించుకోకపోవటం, తనను తానుగా ఇష్టపడక సబితకు స్వరాలు అందుకున్నట్లుగా సంతోషం. తాను బాలవితంతు అని తెలిసిన అతను అసలు ఆ విషయం గురించి పట్టించుకోకపోవటం, తనని తానుగా ఇష్టపడక సబితకు స్వర్గాలు అందుకున్నట్టుగా సంతోషం కలిగిస్తోంది. 2 ప్లేట్ స్వీట్ తినేసరికి ఓవర్ అయింది. బాబోయ్ ఎక్కువైపోయింది, 2 రోజులు తిండి అక్కర్లేదు అంది. విష్ణు పకపక నవ్వాడు. స్వీట్ తింటే అలాగే అనిపిస్తుంది. ఇంకో గంటలో మీకు ఆకలి లేకపోతే నన్ను అడగండి అన్నాడు. అలాగా? అవును. విష్ణు చేతి గడియారం చూసుకున్నాడు. ఓ పని చేద్దామా? ఏంటి? 6 గంటలు దాటుతోంది. మొదటి ఆట సినిమాకి వెళ్దామా అన్నాడు. సబిత మనస్సు జల్లుమంది. వద్దు అంది. ఏం లేదు, ఇప్పుడు చూడాలని లేదు అంది. పెళ్లి కాకుండా అతనితో ఏ విషయంలోనూ అడ్వాన్స్ కాదలుచుకోలేదు. కానీ అతనితో సహజీవనం అంటే మనసు సంతోషంగా ఉంది. మంచి జీవిత భాగస్వామి దొరికాడు అనిపిస్తోంది. మనసు తృప్తి పడుతుంది. విష్ణు అలాగే ఉంది. విష్ణుకి ఓ అనుబంధం మొదలు కావాలన్నా పెరగాలన్నా ఇద్దరు ఒకేలా ఆలోచించే వాళ్ళై ఉండాలి. తమ ఇద్దరి అభిప్రాయాలు సరిపోతాయి అనిపించింది. సబిత గారు, ఏమిటి? అయితే నేను మన విషయం మా ఇంట్లో చెప్తాను. మీ అడ్రస్సు, మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అన్నాను. తప్పకుండా ఇస్తాను. నేను కూడా మీ ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. మీ వాళ్ళ ఫోను అడ్రస్సు ఇస్తే మా నాన్నకి చెప్తాను. మా నాన్నగారే మీ నాన్నగారిని కాంటాక్ట్ చేస్తారులేండి. మీ వాళ్ళకి ఎందుకు శ్రమ? పైగా మా నాన్న మాట్లాడటమే పద్ధతి. ఓ ట్రాష్, ఇలాంటివి నాకు లేవని చెప్పాను కదా. ఎవరు మాట్లాడితే ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు మీ ఊరు వస్తాను. మీ నాన్నగారితో నేను స్వయంగా మాట్లాడతాను. అన్నట్టు నాకు వరకట్నం లాంటి ఆశలు లేవండోయ్. మీలాంటి అమ్మాయిని మించిన కట్నం కానుకలు ఏముంటాయి? ఆ ప్రశంసకు సబితకు ముచ్చటేసింది. అతను పొగుడుతున్నట్టుగా అనిపించలేదు, మనస్ఫూర్తిగా అంటున్నట్టు అనిపించింది. 7 దాటుతుంటే ఇద్దరూ బయటకు వచ్చారు. ఓకే సబిత గారు, మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ముందు నేను మా ఊరు వెళ్ళాలి. 2 రోజులు సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. శని ఆదివారాలు కలిసి వచ్చేలాగా చూసుకుని వెళ్తాను అంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను కూడా వచ్చే శనివారం మా ఊరు వెళ్తాను. మీ అమ్మకి మీ విషయం చెప్తాను. మా అమ్మకి బైదిపై మీరు మరోలా అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్ చెప్పండి. మీ ఫోటో ఇస్తే అమ్మకి చూపిస్తాను. నా ఫోటో కూడా ఇస్తాను, మీ ఇంట్లో చూపించవచ్చు. సరే అంది. అయితే రేపు మళ్ళీ ఆఫీస్కి వస్తాను, మీరు ఫోటో తెండి అన్నాడు. అలాగే అంది సబిత. ఆ కాస్తలోనే ఇద్దరు చాలా ఆత్మీయులయ్యారు. అప్పుడే ఇద్దరి మధ్యన ఏదో బంధం ఏర్పడినటువంటి భావన. బహుశా పెళ్ళి అన్న పదం యొక్క మహత్తు అదేనేమో. ఇక ఆ మర్నాడు బ్యాంకుకు వెళ్ళిన కాసేపటికి తల్లి నుంచి ఫోన్ వచ్చింది సబితకి. ఏంటి సబిత, నీ ట్రైనింగ్ అయిపోయిందా? మేము వస్తామంటే వద్దన్నావు. వాళ్ళేమో తొందర చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా సంబంధాలు వస్తున్నాయట. మనం కూడా ఏదో జవాబు చెప్పాలి కదా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. 2 రోజులు సెలవు పెట్టాను, శాంక్షన్ అయింది. ఎల్లుండి శనివారం సాయంత్రం బయలుదేరి వస్తున్నాను. అప్పుడు అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అంది సబిత. ఆ మాటకే ఆమె ఉప్పొంగిపోయింది. నిజమేనట్టే సబిత అంది బెర్రికి ఎక్కబెడుతున్నట్టుగా. నిజమేనమ్మా, ఇందులో అబద్ధమే ఉంటుంది. నా ట్రైనింగ్ హడావుడంతా అయిపోయింది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నాకు చేశావు అంది. కూతురు వస్తాననేసరికి సీతా మహాలక్ష్మికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఏనుగెక్కినంత సంబరం. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ రోజే సెలవు అప్లికేషన్ కూడా ఇచ్చి మంజూరు చేయించుకుంది సబిత. ఆమె వెళ్ళేది తల్లిదండ్రులకు విష్ణు ఫోటో చూపించి అతన్ని పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నానని చెప్పడానికే. సబిత పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు చూసిన అబ్బాయినే కూతురు చేసుకోవాలన్న నియమం ఏదీ లేదు. సబితకు ఆమె పెళ్లి విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. కూతురు వ్యక్తిత్వం, గుణగణాల, ఆలోచన సరళి అవి ఎప్పుడూ సక్రమంగానే ఉంటాయన్నది వాళ్ళ నమ్మకం. సబిత నిర్ణయాన్ని వాళ్ళు కాదనరు. ఆ నమ్మకం తల్లిదండ్రుల మీద ఉంది సబితకు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది సబిత అభిప్రాయం కాదు. విష్ణు తారసపడ్డాడు కనుక ఆ తీరుగా ఆలోచించింది. విష్ణు
కనిపించకపోతే తన పెళ్లి బాధ్యత తల్లిదండ్రులకే వదిలేసేది, వాళ్ళకంటే తనకెక్కువ శ్రేయోభిలాషులు లేరన్నది సవిత అభిప్రాయం. అది నిజం కూడా. తల్లిదండ్రుల కంటే బిడ్డ శ్రేయస్సు కోరేవారు ఎవరుంటారు? భగవంతుడు అందరి దగ్గర తను ఉండలేక తల్లిని ఉంచాడని కదా లోకోక్తి. ఇక శనివారం హాఫ్ డే 2 గంటలకే పర్మిషన్ తీసుకుని క్యాంటీన్లో లైట్గా టిఫిన్ తిని బస్ స్టాండ్కి వచ్చింది సవిత. బయలుదేరే ముందు తల్లికి ఫోన్ చేసింది, భోజనం వేళకు వచ్చేస్తాను అని. శనివారం ఉదయం విష్ణు కూడా సవితకు ఫోన్ చేశాడు. అతను కూడా 2 రోజులు సెలవు పెట్టి వాళ్ళ ఊరికి వెళ్తున్నట్టుగా చెప్పాడు. ఇది పెద్దవాళ్ళు ఒప్పుకుంటే అయ్యే పెళ్ళి, వాళ్ళు ఒప్పుకోకపోతే ఆగిపోయే పెళ్ళి అయితే కాదు. అందుకే ఇద్దరు ఉత్సాహంగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, మోజు ఉంది. బస్టాండ్కి కారులో తండ్రి వచ్చాడు. సవిత వస్తుందని సీతా మహాలక్ష్మి భోజనంలోకి 2-3 రకాలు చేసింది. రాత్రే కదమ్మా, ఎందుకంత అనవసరంగా శ్రమ పడ్డావు అంది సవిత. అయ్యో శ్రమ ఏమిటి అమ్మాయి, అక్కడ హాస్టల్లో ఏం తింటున్నావో, నీకు సరిపడుతుందో లేదో అని నిత్యం తలుచుకుంటూ పెళ్లి చేసుకుని సంసారం పెట్టుకుంటే ఆ దారి వేరు అంటూ అప్పుడే విషయంలోకి వచ్చేసింది. సంబంధాల గురించి ఏకరో మొదలెట్టింది. తండ్రి నవ్వాడు. అది ఇప్పుడేగా వచ్చింది, రేపు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చులే అన్నాడు. భోజనాలు అయ్యాక తల్లి వంటగది సర్దుతూ ఉంటే సవిత తండ్రి హాల్లో కూర్చున్నారు. టీవీ ఆన్ చేసింది. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం అన్నాడు తండ్రి. బాగుంది నాన్న, కోరి సంపాదించుకున్నది కదా అంటూ లేచి హ్యాండ్ బ్యాగ్లోంచి విష్ణు ఫోటో, వాళ్ళ కుటుంబ వివరాలు ఉన్న కవరు తీసింది. అలాగే 20,000కు రాసి తెచ్చిన చెక్కు తండ్రికి అందించింది. ఏంటమ్మా ఇది? నువ్వు అమ్మ బట్టలు కొనుక్కోండి, నాన్నకేం కొని తీసుకుని రాలేదు అంది. ఎందుకమ్మా నువ్వు మాకు తేవాలా, ఇక్కడ మాకేం లేదనా అన్నాడు. లేదని కాదు నాన్న, నా సంతోషం నాది, అది నా సంపాదనలోంచి ఇస్తున్నది కదా అంటూ విష్ణు ఫోటో ఉన్న కవర్ అందించింది. ఇదేమిటమ్మా? చూడండి నాన్న అంది నవ్వుతూ. కవర్లోంచి కాగితం ఫోటో బయటికి తీశాడు. హుందాగా డిగ్నిఫైడ్గా హ్యాండ్సమ్గా ఉన్న ఆ ఫోటో చూడగానే ఆయన పెదాల మీద దరహాసం చేశాయి దరహాస రేఖలు. అప్పటికీ ఆయనకి పరిస్థితి అర్థమైంది. తన కాబోయే అల్లుడు అనుకోగానే థ్రిల్లింగ్ అయ్యాడు. ప్రసన్నంగా ఉన్న తండ్రి మొహంలోకి చూస్తూ అంది సవిత. అతని పేరు విష్ణు నాన్న, మా బ్యాంకులో ఆఫీసర్. ఇద్దరం ఒకే రోజు ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాం, అప్పుడే పరిచయం అయింది. ఓ వెరీ గుడ్. ఒకే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్నాం, ఒకే రోజు జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి తరచూ కలుసుకుంటున్నాం. మొన్న ట్రైనింగ్ కూడా ఇద్దరం ఒకటే బ్యాచ్. ఇంకేం తల్లి, అతను నీకు మంచి పరిచయస్తుడే అన్నమాట. అవును నాన్న, ఆయనే మొదటగా నన్ను అడిగాడు. నన్ను చేసుకునే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు. వాళ్ళ ఇంట్లో కూడా అతని పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయట, అందుకని నన్ను అడిగాడు. నాకు అతని గురించి మంచి అభిప్రాయం ఉంది. ఇంకేం తల్లి, మాకు శ్రమ తప్పించావు, అమ్మకి చెప్పు, సంతోషిస్తుంది అంటూ సీత అరటిపళ్ళు, యాపిల్స్, ద్రాక్షలు పళ్ళెంలో పెట్టుకుని హాల్లోకి వస్తున్న సీతమ్మ, ఏంటా కేకలు, నాకు చెవులేదు అంటూ పళ్ళెం బల్ల మీద పెట్టింది. యాపిల్ని చాకుతో ముక్కలు కోయసాగింది. ఆ పని పక్కకు పెట్టు, ముందువి చూడు అంటూ చెక్కును ఆవిడ చేతిలో పెట్టాడు. 20,000 చెక్కు, నిన్ను నన్ను బట్టలు కొనుక్కోమని అమ్మాయి ఇచ్చింది. అలాగా అంది సీతమ్మ. మీరు ఎప్పుడైనా నాకింత డబ్బు కొనుక్కోమని ఇచ్చారా? ఎంతైనా ఆడపిల్లలకు తల్లి అంటే ప్రేమ అంది మురిపెంగ. అంతకంటే ఇంకో విశేషం ఉంది, నువ్వు ఎగిరిగా అంతేసే శుభవార్తది. ఆ ఫోటో చూడు. ఫోటో చూస్తూనే వెర్రి కేక పెడుతున్నట్టు అంది. అబ్బాయి ఎవరండి? అబ్బాయి సినిమా హీరోలో ఉన్నాడు. ఇంతకుముందు రంగనాథ్ అని ఓ సినిమా హీరో ఉండేవాడు. ఈ కుర్రాడు కూడా అచ్చం అలాగే ఉన్నాడు అంది మురిసిపోతూ. పోలిక బాగానే పట్టుకున్నావు, కొంచెం అలాగే ఉన్నాడు. ఇంకే నీకు ఇష్టమైన హీరోలాగే ఉన్నాడు నీ అల్లుడు అన్నాడు వెంకటాద్రి. ఏమిటి అమ్మాయి అబ్బాయిని నువ్వే నిర్ణయించుకున్నావా? ముందు ఎలా ఉన్నాడో చెప్పు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంతకీ సీతమ్మ మాటల మధ్యలోనే అడ్డుకుంటూ వెంకటాద్రి నాయుడు విష్ణు వివరాలన్నీ తెలిపాడు. అలాగా, చాలా సంతోషం తల్లి. నీకు నచ్చిన ఉద్యోగం సంపాదించుకున్నావు, నీకు నచ్చిన వరుణ్ణి కూడా నువ్వే ఎంచుకున్నావు. చాలా సంతోషం. మేమిచ్చిన సంబంధాలు నచ్చలేదని, అదని ఇదని వంకలు పెడతారేమోనని భయపడుతున్నాం అంది సీతమ్మ ఆనందంగా కుర్చీలోంచి లేచి సబితను కౌగిలించుకుంది. చాలా బాగున్నాడమ్మా అల్లుడు అంది. మీరు పేరు విష్ణు, సబితతో పనిచేస్తాడు, ఇద్దరు ఒకే బ్యాంక్. ఓహో ఇంకే అంటూ లోపలికి వెళ్ళి కూతురు వస్తుందని తెప్పించిన లడ్డూలు తెచ్చి చిరిపి కూతురు నోట్లో కుక్కింది. భర్తకు ప్లేట్ అందించి తన నోట్లో వేసుకుంది. ఇంతకీ వాళ్ళ ఇంట్లో తెలుసటే అంది సీతమ్మ. ఆయన కూడా నాలాగే సెలవు పెట్టి వాళ్ళు ఊరు వెళ్ళారు. నా ఫోటో కూడా అది తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా ఏమో అభ్యంతరం చెప్పలేదట. నాన్న చేత మాట్లాడిస్తానన్నాడు అంది. శుభం, ఇన్నాళ్ళకి మన ఇంట్లో సన్నాయం అవుతుందన్నమాట. ఇంకే రేపు ఫోన్ చేసి మాట్లాడండి, ఇప్పుడు అన్నీ పెళ్లి ముహూర్తాలే కదా అంది సీతమ్మ.
వెంకటాద్రి నాయుడు పక్కపక్క నవ్వాడు. ఇక మీ అమ్మ నిలవదు కదా తల్లి లేడికి లేచిందే ప్రయాణం బాపతి కాదా మరి, మనకు మాత్రం ఎంతమంది ఉన్నారని ఒక పిల్ల నాకే ముచ్చట అయినా దానివల్లేగా తీరేది, దానికా పాతికి వెళ్ళొస్తున్నాయి, మరి పెళ్లి వయసు వచ్చినట్టే వచ్చి నేను తొందరపట్టంలో తప్పే ఉంది అంది గయ్యమన్నట్టు. సరే ఇప్పుడు ఎవరు కాదన్నారు, నువ్వు రమ్మన్న వెంటనే అమ్మాయి ఇచ్చింది, వరుణ్ణి కూడా తీసుకొచ్చింది, నీకు సంతోషమేగా. అవును సంతోషమే, కానీ ఇంతకీ మనం ఆ అబ్బాయి ఊరు ఎప్పుడు వెళ్దాం, ముందు ఆ విషయం చెప్పండి. ఏది ఇప్పుడేగా సబిత వచ్చింది, రేపు మీరు ఫోన్ చేయండి నాన్న, మా ఇద్దరు అంగీకారం అయింది, మీరు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా అభ్యంతరం చెప్పరు అన్నాడు విష్ణు. వాళ్ళు చెప్పినా మా నిర్ణయం ఆగదని కూడా అన్నాడు. అయినా అంత అవసరం ఉండదు, రేపు వాళ్ళకి మాట్లాడుతురు కానీ అంది సవిత. ఇల్లంతా క్షణాల్లో ఆనందంగా మారిపోయి నిశ్శబ్దంగా సన్నాయిలాగా మోగసాగాయి. చాలా రాత్రి వరకు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు. సవిత కూడా సంతోషంగానే ఉంది. అభిప్రాయాలు కలిసిన వ్యక్తితో కలిసి జీవించబోతున్నందుకు, తనను తాను వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్త దొరికినందుకు మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇక మర్నాడు వెంకటాద్రి నాయుడే విష్ణు తండ్రి పాండురంగారావు ఫోన్ చేద్దామనుకున్నాడు. ఉదయం 10 తర్వాత బాగుందని ఆగాడు. కానీ అంతలోనే ఫోన్ మోగింది. అవతల నుంచి విష్ణు మాట్లాడుతున్నాడు. రిసీవర్ తీసింది సీతమ్మ. సబిత కావాలని అడిగాడు. సబిత హలో అంటూనే విష్ణు గొంతు గుర్తుపట్టింది. మీ ఇంట్లో చెప్పారా అన్నాడు ఆత్రంగా. చెప్పాను, నాన్నే ఫోన్ చేద్దామనుకుంటున్నారు, 10 తర్వాత మంచిదని ఆగారు. అలాగా, అయితే వాళ్ళ అభ్యంతరం అబ్బే అలాంటిది ఏం లేదు. మరి మీ ఫాదర్? అబ్బే అలాంటిదేం లేదు, అచ్చం సబిత అన్నట్టే అన్నాడు. ఇద్దరి నవ్వులు జత కలిశాయి. సరే అయితే నాన్న ఫోన్ చేస్తారు అంది. నాకు చాలా సంతోషంగా ఉంది సబి అన్నాడు. ఆ పిలుపు ఎంతో తీయగా అనిపించింది సబితకి. ఫోన్ పెట్టేసి తండ్రికి చెప్పింది. నాన్న ఇప్పుడు ఫోన్ చేసింది విష్ణునే, వాళ్ళ ఇంట్లో కూడా ఏమో అభ్యంతరం చెప్పలేదట అంది. ఇంకే, అయితే టైం కూడా 10 అవుతోందిగా, ఆయనతో నేను మాట్లాడతాను అన్నాడు. 10 అవగానే పాండురంగారావు గారితో ఫోన్లో మాట్లాడాడు. నేను స్వయంగా వచ్చి మిగతా అన్ని విషయాలు మాట్లాడతాను బావగారు, ఈ వారంలో నేను మా ఆవిడ వస్తాం, వచ్చే ముందు ఫోన్ చేస్తాం అన్నాడు. విష్ణు కూడా మాట్లాడాడు. వెంకటాద్రి నాయుడు సీతమ్మ కూడా మాట్లాడారు. ఫోన్ పెట్టేశాక అన్నాడు. అమ్మ సబిత, నేను మీ అమ్మ విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిశ్చయం చేస్తాం తల్లి, లాంఛనంగా, మరి వాళ్ళు కూడా నేను చూడాలిగా అన్నాడు. మళ్ళీ వెంటనే రావడం అంటే కుదరదు నాన్న, 2 రోజులు సెలవు పెట్టొచ్చాను, ట్రైనింగ్ ప్రొబేషన్ ఆఫీసర్ని, ఎక్కువ సెలవులు పెట్టడం మంచిది కాదు అంది. ఓ అలాగా, పోనీ వాళ్ళందరినీ రేపే బయలుదేరి నేను చూసుకోవడానికి రమ్మని చెప్పనా అన్నాడు. చెప్పండి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్ వచ్చినా సరే అంది. సరే ఆ మాట చెప్తానంటూ మళ్ళీ ఫోన్ చేశాడు. విష్ణు కూడా ఉన్నాడు కనుక ఆ మర్నాడే ట్యాక్సీ వేసుకుని వస్తామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు క్షణాల్లో జరిగిపోయాయి. ఆ మర్నాడు సాయంత్రానికల్లా ట్యాక్సీ వేసుకుని విష్ణు తల్లి తండ్రి చెల్లెలు వచ్చారు. సబితని వాళ్ళు విష్ణుని వీళ్ళు చూశారు. 1 రోజుల వ్యవధిలో పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇల్లంతా పెళ్లి సందడి, లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక వేయించారు. సబితకు పూలు పళ్ళు పెట్టి పెళ్లి ఖాయం చేశారు. విష్ణు తల్లిదండ్రులది మధ్యతరగతి, ఆడపిల్లలు ఉన్నవాడు. కానీ వెంకటాద్రి నాయుడిపై కాస్త పై ధనిక స్థాయి. పొలాలు తోటలు ఉన్నాయి. మోతుబరి రైతు, పైగా ఒక్కతే కూతురు. ఆమెది మంచి సంపాదన. దాంతో భారీగా తాంబూలాల కార్యక్రమం నిర్వహించి భారీగానే డబ్బు మూట చెప్పారు. పెళ్లికి కట్నం లేదు, అయినా కూతురికి కాకి ఇంకెవడికిస్తాడన్న ధీమా కావచ్చు. కొడుకైనా అల్లుడైనా ఒకడే కదా అన్న ఆలోచన కావచ్చు. కట్నం తీసుకోవడం మా అబ్బాయి ఆదర్శానికి విరుద్ధం, ఇక కానుకలు అంటారా అది మీ ఇష్టం అన్నాడు పాండురంగం. వెంకటాద్రి నాయుడు నవ్వి ఊరుకున్నాడు. ఆ మర్నాడు సబిత విష్ణు సిటీకి వచ్చేసి యథాప్రకారం విధులకు హాజరయ్యారు. పెళ్లికి 10 రోజుల సెలవు కోసం ఇద్దరు అప్లై చేశారు. ఇక ఏంటి మేడం, నేను ఊరి నుంచి వచ్చేసరికి మీ ఊరికి వెళ్ళారు మీరు అంది కాంచన సబిత గదిలోకి వస్తూ. సబిత నవ్వింది. ఎందుకో చెప్పుకో అంది. నాకెలా తెలుస్తుంది మేడం, నేను డాక్టర్ని, శరీరం గురించి చూసి చెప్పగలను కానీ కనిపించని మనసు గురించి చెప్పే శాస్త్రం నాకు తెలియదు, మీరే చెప్పండి, అంత అర్జెంటుగా సెలవు పెట్టి ఎందుకు వెళ్ళారు అంది. చెప్తాను కానీ ముందు నువ్వు చెప్పు, మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అంది. చెప్తాను, చాలా గ్రాండ్గా జరిగింది మేడం, వదిన కూడా బాగుంది, ఫోటోలు తెచ్చాను అంది కవర్ అందిస్తూ. నిజంగానే యోగేష్ భార్య బాగుంది, చాలా బాగుంది అమ్మాయి మీ వదిన అంది. మంచి ఫోటోజెనిక్ ఫేస్ మేడం, కలర్ కాస్త తక్కువ కానీ బాగానే ఉంది, పేరు చంద్రబాను అంది. ఓ అలాగా, మరి నేను ఊరికి ఎందుకు వెళ్ళానో చెప్పనా? అయ్యో చెప్పండి మేడం, నా మ్యారేజ్ కూడా సెటిల్ అయింది కాంచన.
వావ్! వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి మేడం మా అన్నయ్యది మీది ఒకే నెలలో ఇద్దరు కూడబలుక్కున్నారా ఒకేసారి చేసుకోవాలని? ఛ! అలాంటిదేం లేదు. నాది అనుకోకుండా సెటిల్ అయింది. మాకు అస్తమానం సెలవు దొరకడం ఇబ్బంది. అందుకనే వెంటనే ఏర్పాటు చేశారు. వాళ్ళు సెలవు పెట్టక్కర్లేకుండా కలిసొస్తుందని. అలాగా ఏదైతేనేమిలెండి మొత్తానికి శుభవార్త చెప్పారు. మా అందరికీ డిన్నర్ ఇస్తారా ఇవ్వరా? అయ్యో! ఎంత మాట అంది. ఇంతకీ ఎవరు మేడం పెళ్ళికొడుకు? సబిత వివరాలు చెప్పింది. పర్సులోంచి తీసి విష్ణు ఫోటో చూపించింది. చాలా బాగున్నాడు మేడం. సారు ఇక్కడే ఉంటున్నారన్నారుగా, మరి నాకోసారి చూపించాలి అంది. తప్పకుండా ఈసారి హాస్టల్కి వచ్చినప్పుడు పరిచయం కూడా చేస్తారే అంది. క్షణంలో ఆ వార్త హాస్టల్ అంతా పాకిపోయింది. డిన్నర్ సమయంలో అందరూ వచ్చి అభినందించారు. అయితే మా హాస్టల్ నుంచి వెళ్ళిపోతావన్నమాట అంది వార్డెన్. అప్పటికప్పుడు స్వీట్స్ తెప్పించి పంచితే కానీ ఎవరూ ఊరుకోలేదు. ఆ మర్నాడు బ్యాంకులో కూడా అదే హడావిడి. ఆ సందడికి సబితకు కూడా ఆనందంగానే ఉంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మనస్సుకు నచ్చిన వ్యక్తిని, వృత్తి పట్ల అవగాహన వ్యక్తిని చేసుకుంటున్నందుకు ఆనందంగా అనిపించింది సబితకి. విష్ణు కట్నం అడగకపోవటం ఎంతో గర్వం కలిగించింది. తనను తానుగా ఇష్టపడి చేసుకుంటున్న అతని పట్ల అపార గౌరవం, ఆరాధన కలిగాయి. తను కల్పించి చెప్పిన తన గతం తాలూకా కట్టుకథను అతను నిజమని నమ్మాడు. అయినా ఆ విషయం గురించి అసలు ఏమీ పట్టించుకోకపోవటం అతని సంస్కారానికి నిదర్శనం అనుకుంది. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషం కలిగింది. వైవాహిక వ్యవస్థ మీద ఇద్దరికీ అపారమైన నమ్మకం ఉంది. వివాహ తంతు అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైనది. మాంగళ్యం ఇద్దరు మనుషుల్నే కాదు, రెండు మనసుల్ని ముడివేస్తుంది. ఇక పై నెలలో పెళ్లి ముహూర్తం నిర్ణయం అయింది. కానీ అప్పుడే పెళ్లి జరిగినంతగా విష్ణు సబితల మధ్య అనుబంధం ఏర్పడిపోయింది. నిత్యం కలుస్తున్నారు. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నారు. మరీ కలుసుకోవటం వీలు కాకపోతే కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిసి 10 రోజులు సెలవు అప్లై చేశారు. హెడ్ ఆఫీస్లో కూర్చొని దగ్గరుండే సెలవు శాంక్షన్ చేసుకున్నాడు విష్ణు. సబిత చీరలు, నగలు కొనుక్కుంది. ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు. విష్ణు మీకు ఏది నచ్చిందో చెప్పండి అంది నగల దుకాణంలో ఏం కొనాలో తోచక. సబి నీకు ఏ నగ పెట్టుకోకపోయినా బాగుంటావు నువ్వు. అయినా నగలు పెట్టుకునేది నువ్వు కదా, నీకేది నచ్చితే అది కొనుక్కో అన్నాడు. మా తరపున పెట్టినప్పుడు అమ్మ సెలెక్ట్ చేస్తుంది, కానీ నీ డబ్బుతో కొనుక్కున్నప్పుడు నువ్వు నచ్చినవి కొనుక్కో అన్నాడు విష్ణు. అతని సహృదయతకు మురిసిపోయింది సబిత. తను ఎలాంటి భర్త కావాలనుకుందో విష్ణు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అనుకుంది. ఎందుకంటే కొందరు భర్తలు తన భార్య కట్టు, బొట్టు, అలంకరణ, నడవడి అన్నీ తనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారు. తన అలవాట్లే ఆమె నేర్చుకోవాలి అంటారు. ఆఖరికి తనకు నచ్చిన రంగు చీర కట్టుకున్నా సహించరు. అన్నీ తన ఇష్టం వచ్చిన విధంగా తన అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలి అనుకుంటారు. దాన్ని ఒక మరబొమ్మలా మారుస్తారు. పెళ్ళయ్యాక చాలామంది స్త్రీలు తన వ్యక్తిత్వం ఉనికి మర్చిపోతారు. కానీ విష్ణు అలా కాదు. నువ్వు కట్టుకునే చీర నేను సెలెక్ట్ చేయటం ఏంటి అంటున్నాడు. సబిత అభిప్రాయం కూడా అదే. కానీ అతని మనస్తత్వం తెలుసుకోవడం కోసమే అలాంటి చిన్న పరీక్షలు పెడుతోంది సబిత. అన్నింటిలోనూ అతనిదే గెలుపు. సబితకు స్వర్గాలు అందుతున్న అనుభూతి, తను ఆశించిన విధంగా మనస్తత్వం కలిగిన వ్యక్తి విష్ణు అని మురిసిపోసాగింది. దాంతో అతని మీద ప్రేమ, ఆరాధన పెరుగుతోంది శిఖరంలాగా. లగ్నపత్రిక వేసి నిశ్చిత తాంబూలాలు తీసుకుంటేనే దాదాపు పెళ్లి జరిగిపోయినట్టే అంటారు. ఆ మంత్రం యొక్క మహత్తు శక్తి అదే. పెళ్లి తంతులోని దైవబలం అదే. కాలం గొప్పది. ఏది ఎలా ఉన్నా దానికి పట్టదు. దాని మానాన అది అలా సాగిపోతూనే ఉంటుంది. అనుకున్నది సజావుగా జరిగిపోతున్నప్పుడు కాలం ఉనికిని మనం గమనించలేము. జరగనప్పుడు మాత్రమే మనకు కాలం గుర్తొస్తుంది. ఎదురు చూపులు, నిరీక్షణలు, ఆరాటము, ఆశ అన్నీ ఈ కాలం చుట్టూనే తిరుగుతాయి. నెల రోజులు చిటికలో జరిగిపోయాయి. సబిత, విష్ణు సెలవుల్లో ఊళ్ళకు వెళ్ళిపోయారు. వెంకటాద్రి నాయుడు రంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేశాడు. అల్లుడు, అతని తరపు బంధువులు నోరు తెరిచేది అడగకుండానే అన్ని సౌకర్యాలు అమర్చారు. ఆర్భాటంగా కట్న కానుకలు ఇచ్చారు. ఆయన్ని అడగటం అనవసరం, కూతురు కాకి ఇంకెవరికి పెట్టుకుంటాడు అన్న ధీమాతో విష్ణు తల్లిదండ్రులు నోరు తెరిచి ఏదీ అడగలేదు. విష్ణుకి లక్ష్మీదేవి లాంటి పెళ్ళాం వచ్చింది. కల్పవృక్షం లాంటి మామగారు దొరికారు అంది విష్ణు తల్లి. విష్ణు తల్లి కేసి గర్వంగా చూశాడు. ఆ యుగంలో ఆ శ్రీరాముడికి సీతకి ఎంత వైభవంగా జరిగిందో చూడలేదు. పెళ్లి రోజు రత్నాల వానలు కురిశాయని, ముత్యాల తలంబరాలు పోశారని అంటారు. వినటమే, అదంతా చూడలేదు. కూతురు సబిత పెళ్లి ఎంతో ఘనంగా చేశాడు వెంకటాద్రి నాయుడు అన్నారు ఊరంతా. విష్ణు కంటే అతని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు తెగ మురిసిపోయారు. భర్తను చూసుకుని సబిత మురిసిపోయింది. నాకు నచ్చిన ఉద్యోగమే కాదు, భర్తను కూడా సంపాదించుకున్నాను. నన్నుగా చూసి ఇష్టపడ్డాడు. అసలు నా వెనక ఉన్న ఆస్తి అంతస్తుల గురించి అతనికి తెలియవు. సరికదా నా చిన్ననాటి పెళ్లి వైదవ్యం అంతా కట్టుకథ అని కూడా అతనికి తెలియదు.
ఇది నిజమే అని నమ్మాడు. అంటే దాన్ని బట్టి అతనికి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అనుకుంది సబిత. విష్ణు తనను తన వ్యక్తిత్వాన్ని గౌరవించే గొప్ప సంస్కారవంతుడు అనుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో విష్ణు అద్దం ముందు నిల్చుని మీసం ట్రిమ్ చేస్తూ దాన్ని అందంగా వంపు తిప్పుతున్నాడు. అందమైన పెద్ద ఉద్యోగి అయిన ధనవంతురాలైన సబితను తన ఎంత తెలివిగా బుట్టలో పెట్టుకున్నాడో తలుచుకుని మనసులో గర్వంగా టీవీగా నవ్వుకుంటున్నాడు. కారణం అతనికి నిజానికి కాబోయే భార్య విషయంలో చాలా పట్టింపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పవిత్రత పట్ల, అలాగే ఉద్యోగం విషయంలోనూ ఆమె జీతం అతనికి కావాలి. అంతేకాదు భార్య పుట్టింటి నుంచి తెచ్చే కట్న కానుకల మీద ఆశ ఉంది. ఆ పాటి ఆసరా కూడా మగవాడికి మామగారి నుంచి ఉండాలనేది అతని సిద్ధాంతం. కానీ ఈ కాలం అమ్మాయిలు ఇలాంటివి ఇష్టపట్టలేదు. పైగా ఉద్యోగస్తులైన అమ్మాయిలు అయితే అసలు సహించడం లేదు. వ్యక్తిత్వం అంటూ ఎర్రబెగుతున్నారు. వాళ్ళకి ఆదర్శాలు వల్లించి భార్యలను గౌరవంగా చూసే భర్తలు, అధికారాలు ఇచ్చే భర్తలు కావాలి. అంతేకాదు ఉద్యోగస్తురాలైన భార్యకు ఇంటి పని, వంట పనిలో సాయపడేవాళ్ళు, ఎప్పుడన్నా భార్య లేవకపోతే కాఫీ కలిపి భార్యకు అందించే నవీన పద్ధతులు వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా తనకు సమ్మతమే. అలా సహకరిస్తాను అన్నట్టుగా ఆమె ముందు బిల్డప్ చేశాడు. అమాయకంగా అవన్నీ సబిత నిజం అనుకుంది. అక్కడే ఆమె పప్పులో కాలేసింది. తను అబలే అనిపించుకుంది. అంతేకాదు సబితకు తెలియని అంశం ఇంకొకటి ఉంది. మొదటిసారి హోటల్లో కలిసి లంచ్ చేసినప్పుడు సబిత తమ స్వగ్రామం, తల్లిదండ్రుల వివరాలు చెప్పింది. అప్పుడే ఆ విషయాలన్నీ పుస్తకంలో నోట్ చేసుకున్నాడు విష్ణు. ఇంటికి వస్తూనే విజయవాడలో ఉన్న ఇద్దరు ప్రాణ స్నేహితులకి ఫోన్లు చేశాడు. వాళ్ళిద్దరూ కూడా రైతులని చెప్పచ్చు. వాళ్ళిద్దరిలో ఒకడు హార్టికల్చరిస్ట్, విజయవాడలో నర్సరీలు పెట్టాడు. ఇంకొకతను పశు వైద్యుడు, విజయవాడలోనే ప్రాక్టీస్. డైరీ ఫారంలకి కాంటాక్టు ఊళ్ళకి టూర్లు వెళ్తాడు. వారానికి ఒక ఊరిలో మకాం వేస్తాడు. వాళ్ళిద్దరికీ ఫోన్ చేశాడు. సబిత తండ్రి వివరాలు చెప్పి, ఒరేయ్ ఫ్రెండ్, కాస్త ఆ కుటుంబ వివరాలు పూర్తిగా సేకరించి తెలియజేయాలరా అన్నాడు. తొందరగా కావాలా అని వాళ్ళు అడిగారు. 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు కానీ పూర్తి వివరాలు కరెక్ట్గా కావాలి అన్నాడు. ఓ తప్పకుండా, ఈ చుట్టుపక్కల ఏరియా అంతా బాగా తెలుసులే, తొందరలోనే చెప్తాం అన్నారు ఇద్దరు. ఆ ఇద్దరు విష్ణుకు ఫ్రెండ్స్. కానీ ఆ ఇద్దరు ఒకరికొకరు తెలియదు. ఇద్దరిని అడగటంలో ఆంతర్యం ఉంది. ఇద్దరు ఒకేలా చెప్తారా లేక ఇద్దరి ఇన్వెస్టిగేషన్ వేరువేరుగా ఉంటుందా అన్నది అతని అభిప్రాయం. విష్ణు ఆ కుటుంబాన్ని అడగడంతో అదేదో పెళ్లి విషయం అని అర్థం చేసుకున్నారు ఆ ఇద్దరు ఒక 10 రోజులు వెంకటాద్రి నాయుడు కుటుంబ చరిత్ర తెలుసుకుని విష్ణుకు ఫోన్లో తెలిపారు. వెంకటాద్రి నాయుడు మంచి మోతుబరి రైతని, ఒక్కరితే కూతురని, ఆయన తదనంతరం ఆస్తి అంతా కూతురికేనని తెలిసింది. అంతేకాదు సబిత చెప్పినట్టుగా బాల్య వివాహం, వైధవ్యం అలాంటిది ఏం లేదు. అదంతా కట్టుకథ అని తేలిపోయింది. దాంతో విష్ణుకి లైన్ క్లియర్ అయింది. కానీ ఆ వివరాలు ఏమీ తనకు తెలియనట్టుగా నాటకం ఆడాడు. తనకు కట్న కానుకల మీద ఆశ లేదన్నాడు. పాత ఆచారాలు, మూఢనమ్మకాలు ట్రాష్ అన్నాడు. తన భార్యకి అన్నిటా పూర్తి స్వేచ్ఛ ఉందన్నాడు. కాకుంటే తనకు కాసిన్ని బాధ్యతలు ఉన్నాయని, చెల్లెళ్లకు పెళ్లి పేరంటాలు జరిపించాలని, కాబట్టి తన భార్య ఆర్థికంగా కొన్ని రోజులు తన బాధ్యతలు పంచుకోవాలని, సహకరించాలని మాత్రం కోరాడు. మరీ ఇష్టం లేకపోతే ఆ సమయంలో బలవంతం ఏదీ లేదన్నాడు. అన్నీ ముందే చెప్తే భవిష్యత్తులో గొడవలు ఉండవనేదే తన అభిప్రాయం అని కూడా చెప్పాడు. దాంతో అతడి సహృదయతకు ఉప్పొంగిపోయింది సబిత. ఇక అతని విశాల భావాలకు, మోడర్న్ థాట్స్కి మురిసిపోయింది. ఇతడే తనకు తగిన భర్త అనుకుంది. వాళ్ళ వివాహం వైభవంగా జరిగిపోయింది. ఊరంతా పెళ్లి సంబరాన్ని శ్లాఘించింది. అంత గొప్ప సంబంధం వస్తుందని, సిరి కోడలి రూపంలో తమ ఇంట అడుగు పెడుతుందని విష్ణు తల్లిదండ్రులు ఊహించలేదు. అందుకే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పెళ్లి జరిగాక మొదటి రాత్రి హోటల్లో సూట్ బుక్ చేశాడు వెంకటాద్రి నాయుడు. నగరంలో అతిపెద్ద స్టార్ హోటల్. రోజుకి 8,000 రెంట్. వరుసగా 2-3 రోజులు బుక్ చేశాడు. మెత్తని పూల పడక మీద తెల్లటి నైటీలో ఉన్న సబితను చూస్తూ అన్నాడు విష్ణు, సబి ఐఎమ్ లక్కీ. సబిత అందంగా పూలు విసిరినట్టు నవ్వింది. కాదు, నేను లక్కీ. విష్ణు అమాయకంగా మొహం పెట్టాడు. కానీ అతని కళ్ళ నిండా కొంటెతనం. అవునా? అవును. ఎలా? మీలాంటి సహృదయుడు, విశాల భావాలు కలవాడు నాకు భర్త కావటం. ఓ థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పాలి. నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏంటి? ఆ రోజు మనం పార్కులో, అదే నెక్లెస్ రోడ్లో పార్కులో చెప్పాను, గుర్తుందా? నాకు చిన్నప్పుడే పెళ్ళయిందని, మా బావ చచ్చి. అబ్బా, విసుగ్గా చూశాడు విష్ణు. శుభమాని మనం మొదటి రోజు కలిసి బ్రతకబోతున్నాం. ఆ అశుభాలు ఇప్పుడు ఎందుకు సబి?
సబిత హోయలుగా నవ్వింది. అశుభాలు ఏం లేవని చెప్పటానికే ఇప్పుడు ఇవన్నీ. అంటే అంటే అదంతా కట్టుకథ. నాకు బాల్య వివాహం అంటే ఏమిటి అసహ్యంగా అంది. అన్నీ నాకు తెలిసే చేసుకున్నా పిల్ల అని మనసులో అనుకుని పైకి మాత్రం ఆశ్చర్యపడిపోతూ, అవునా, మరి ఎందుకు ఇలా చెప్పావు సబి? నేను అదంతా నిజమనుకున్నాను. పక్కపక్క నవ్వేసింది సబిత. ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అలా చెప్పాను, కానీ అలాంటిది ఏదీ నా జీవితంలో జరగలేదు. మా నాన్న నన్ను బాగా చదివించాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి నా చదువు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. నేను మచ్చలేని చందమామ తెలుసా అంది కనుబొమ్మలు అందంగా కదులుస్తూ. తెలుసు, తెలిసే చేసుకున్నాను. చిన్న మచ్చ ఉన్నా చేసుకోకపోయేవాడిని అని మనసులోనే అనుకున్నాడు. కానీ పైకి మాత్రం నన్ను నువ్వు అర్థం చేసుకున్నది అంతే అన్నమాట అన్నాడు కాస్త బాధపడుతున్న వాళ్ళలాగా. అబ్బే అలా అని కాదు, కానీ స్త్రీ, అది కాబోయే భార్య విషయంలో మీ మనసు ఏమిటో తెలుసుకుంటే మంచిది కదా అని అంతే అంది. విష్ణు ప్రేమగా సబితను ఒళ్ళోకి తీసుకున్నాడు. తెల్లని పాల లాంటి ఆమె చెక్కిళ్లను మునివేళ్లతో సవరిస్తూ అన్నాడు. సబి, నేను నిన్ను కోరుకున్నాను. నీ అందము తెలివితేటలు అన్నీ నాకు నచ్చాయి. మిగతావన్నీ నాకు అనవసరం. నన్ను నమ్ము అన్నాడు. విష్ణు చేతుల మధ్య ఒదిగిపోయింది సబిత. మాది కలతలు లేని కాపురం అవుతుంది అనుకుంది. ఇక స్త్రీలు పురుషుడితో పాటు అన్నింటా సమానత్వం సాధించారు. కొండొకచో ఒక మెట్టు పైగానే నుంచున్నారు. బయట ఉద్యోగరీత్యా 100 మంది పురుషులను ఆమె అదుపులో చేస్తుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం భర్త ముందు బానిసగా నిలబడక తప్పటం లేదు. తెలివితేటలున్నా ప్రదర్శించాలనుకోవటం లేదు. అలా ప్రదర్శించడం గగన కుసుమమే. ఎందుకంటే ప్రతి మగాడు తను ఎంత చవటైనా భార్య మీద తాను అధికుండా అనుకోవటమే కారణం. ఈ దీనస్థితి అనాదిగా స్త్రీకి తప్పటం లేదు. పిల్లల్ని స్త్రీ ప్రేమించినంతగా మగాడు ప్రేమించలేడు. సంసారం సజావుగా సాగాలి అంటే ఆడది ఎంత అధికురాలైనా భర్త ముందు ఒక మెట్టు ఒదిగి ఉండాలి అని పూర్వం మన బామ్మలు చెప్పేవారు. ప్రతివారు ఏదో ఒక సమయంలో హిపోక్రటిక్ లాగానే ప్రవర్తిస్తారు. ఎప్పుడూ నిజాయితీగా ఉండటం అసాధ్యం. ఎదుటివారిని నొప్పించడం ఇష్టం లేక మనం ఎప్పుడో ఒకప్పుడు ఇష్టం లేనిది చేయటమో మాట్లాడటమో చేస్తూ ఉంటాం. అలా నేనెప్పుడు చేయనని ఎవరన్నా అన్నారు అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టే. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అంటారు, కానీ కొన్ని విషయాల్లో దాపరికంగా ఉంటేనే మంచిది. సంసారం సజావుగా సాగుతుంది. సబిత విష్ణుల సంసారం కూడా అలాగే సజావుగా సాగనిద్దాం. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ ప్రేమలో అధికురాలే. ఆ బలహీనత ఆమెను నాటి నుంచి నేటికి తల వంచుకునేలా భర్త ముందు ఒక మెట్టు కిందనే ఉంచుతుంది. స్త్రీ ఎన్ని ప్రపంచ విజయాలు సాధించినా ఈ ఒక్క విషయంలో మాత్రం పురుషుణ్ణి, అది భర్తని అధిగమించలేకపోతుంది. అధిగమించగలం అనుకోవటం ఒక భ్రమే, గగన కుసుమమే. కాదని ఏ స్త్రీ అయినా హిపోక్రసీ లేకుండా చెప్పగలిగే రోజు వస్తే అంతకంటే కావాల్సింది వేరే ఏముంటుంది? అందని కుసుమాలు అందుకునే ఆ రోజు ఎప్పుడో. అదండి కథ. చివరికి ఆమె అనుకున్న సిద్ధాంతాలన్నీ మంటగలిసిపోయాయి. ఎందుకంటే ఈమె చెప్పిన ఆ హై డ్రామా చిన్నప్పటి పెళ్ళి, ఈయన మొత్తం డేటా అంతా తీసుకుని పల్లెటూరు అంతా తిరిగి వీళ్ళంతా మంచోళ్ళని తీసుకున్నాక శుభ్రంగా పెళ్లి చేసుకుని, అయినా కూడా నువ్వు ఇంత బాల్య వివాహం చేసుకున్నావు అయినా సరే నేను పెళ్లి చేసుకున్నానని గొప్పగా హీరోగా ప్రకటించుకుని ఆయన చేయాల్సినటువంటి గొప్ప గొప్ప ప్లాన్లన్నీ వేసి ఆమె దగ్గర 100 మార్కులు సంపాదించేశాడు. కానీ ముందున్నవాడు ఏం చేశాడు? యోగేష్ అనుకుంటా. ఆయన ఏం చేశాడు? ముందు ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎప్పుడైతే ఈమె బాల్య వివాహం అని అన్నదో ఆయన కనబడకుండా వెళ్ళిపోయాడు. చూడండి, లౌక్యం అంటే ఎక్కడుంది? అది రెండో వాడి దగ్గర ఉంది. వాడు శుభ్రంగా డేటా అంతా తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇది పరిస్థితి. ఇప్పటికి కూడా ఆమె దృష్టిలో అతను మంచి చేసినట్టే. ఆయనకి తెలియకుండానే నన్ను గౌరవంగా పెళ్లి చేసుకున్నాడు, నేను బాల్య వివాహం చేసుకున్నాను అని తెలుసుకున్నా సరే అని. అంటే చూడండి ఎలా ఉంటుందో. మోసం చేయటం ఎంతసేపు అండి ఎవరైనా, అంతే. థ్యాంక్ యూ.